ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్. ఏంటి ఫైనైట్ వర్బ్ అంటే? ఫైనైట్ వర్బ్ ఏంటి ఫైనైట్ వర్బ్ అంటే? అంటే మీకు ఫైనైట్ వర్బ్ ఉంది అంటే నాన్ ఫైనైట్ వర్బ్ కూడా ఉన్నట్టేగా. కాబట్టి మనకి వర్బ్స్ టూ టైప్స్లో ఉంటాయి వర్బ్స్. ఒకటేమో ఫైనైట్ వర్బ్, రెండోది నాన్ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? మనం రకరకాల మాటలు వాడుతూ ఉంటాం గ్రామర్లో. అందులో ఇప్పుడు మనం నేర్చుకునేది ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, రాణి బాట్ ఏ బుక్. రాణి బాట్ ఏ బుక్ అని చెప్పి ఉంది సెంటెన్స్. ఇది మీ అందరికీ అర్థమవుతుంది, ఇది మీ అందరికీ అర్థమైనట్టే. ఇప్పుడు చూడండి, దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, దీనికి ఒక వర్బ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని చూడండి. ఫైనైట్ వర్బ్ ఎప్పుడు అవుతుందంటే సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఆ వర్బ్ టెన్స్ చెప్పేటట్టుగా ఉండాలి. అది ఈ రెండు దేనికైతే ఉంటాయో దాన్ని మనం ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు చూడండి, రాణి బాటే బుక్ అని ఉంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉందిగా. సబ్జెక్ట్ ఎవరండి ఇక్కడ? రాణి. కాబట్టి ఒకటి కరెక్ట్. బాట్ అని ఉంది. బాట్ ఏంటంటే అది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. టెన్స్ ఏంటి ఇక్కడ? పాస్ట్ టెన్స్. కాబట్టి ఇవి రెండు కూడా మనకి నేను ఫైనైట్ వర్బ్ అని చెప్పుకుంటుంది ఇది. ఎందుకంటే దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇది టెన్స్ గురించి మాట్లాడుతుంది, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి దేనికైతే మనకి ఏదైతే దాన్ని ఫైనైట్ వర్బ్ అని చెప్పి అనాలి అంటే దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత అది టెన్స్ గురించి మాట్లాడుతుండాలి. ఇక్కడ రెండు కూడా ఉన్నాయి, దీనికి రెండు ఉన్నాయి. కాబట్టి బాట్ అనేది ఏమంటాం మనం? ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ వర్బ్. కాబట్టి ఒక సబ్జెక్టు ఒక టెన్స్ చెప్పేటట్టుగా ఉండాలి, సబ్జెక్టు ఒక టెన్స్ చెప్పేటట్టుగా ఉండాలి. దాన్ని మనం ఏమంటాం? ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. కాబట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఫైనైట్ వర్బ్ అంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి. చూడండి, హీ సెల్స్ మిల్క్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉందా? ఈ రెండు మీరు రాసుకోవాలి. సబ్జెక్ట్ ఉండాలి, టెన్స్ చెప్పేటట్టుగా ఉండాలి. చెప్పండి, ఇప్పుడు ఈ సెంటెన్స్లో వెర్బ్ కదా, ఇది వెర్బ్కి సబ్జెక్ట్ ఉందిగా. సో సబ్జెక్ట్ ఉంది. ఇది ఇప్పుడు ఏ టెన్స్ చెప్తుందండి? సెల్స్ అనేది ప్రజెంట్ టెన్స్. ఇది ప్రజెంట్ టెన్స్ చెప్తుంది, కాబట్టి ఇందులో ఏంటయ్యా అంటే ఇది ఫైనైట్ వర్బ్. ఇది వచ్చేసి మనకి ఫైనైట్ వర్బ్. అది దేనికైతే ఒక సబ్జెక్టు అది టెన్స్ చెప్పేటువంటి వెర్బ్ ఫామ్ ఉంటుందో దాన్ని మనం ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటారు? మనం ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. ఇంతకు మించి మీనింగ్ మనకు ఉండదు, మనకి ఉండదన్నమాట. దాన్ని మనం ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం. అలాగే చూద్దాం. ఓకే, రైట్. వీ ప్లే క్రికెట్. ఈ సెంటెన్స్లో చూడండి, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? వీ. సో వీ ఈజ్ ద సబ్జెక్ట్. కాబట్టి ఒకటి అయిపోయింది. ప్లే అనేది వెర్బ్. ఇది చూడండి, ఏ టెన్స్ చెప్తుంది? ప్లే అనేది ఏ టెన్స్ గురించి మాట్లాడుతుంది? ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ప్రజెంట్ టెన్స్ గురించి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ప్లే అనే దాన్ని ఫైనైట్ వర్బ్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు దాకా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. రైట్. ఇంకో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫైనైట్ వర్బ్ ఎప్పుడు కూడా సింగిల్ వర్డ్. 3-4 వెర్బులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, హీ విల్ హ్యావ్ ఆస్క్డ్ హర్ అని రాశా. హీ విల్ హ్యావ్ ఆస్క్డ్ హర్. ఇక్కడ చూడండి, విల్, హ్యావ్, ఆస్క్డ్ 3 వెర్బులు ఉన్నాయి. విల్, హ్యావ్, ఆస్క్డ్. ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ వర్డ్ ఫైనైట్ వర్బ్ అవుద్ది. ఫస్ట్ వర్డ్ మాత్రమే ఫైనైట్. దిస్ ఈజ్ ఫైనైట్. మిగతా అన్నీ కావు. సో గుర్తుపెట్టుకోండి, విల్లు, హ్యావ్, ఆస్క్డ్ ఈ మూడింటిని కలిపి నేను ఏమంటానంటే వెర్బ్ ఫ్రేజ్ అంటాను. నేను
ఏమంటాను నేను దీన్ని వెర్బ్ ఫ్రేజ్ అంటాం. కాబట్టి వెర్బ్ ఫ్రేజ్లో ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా ఫైనట్ వెర్బే. ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా ఫైనట్ వెర్బే. ఓకే, ఇది 3 గుర్తుపెట్టుకోండి. దానికో సబ్జెక్ట్ ఉండాలి, దానికో వెర్బ్ ఉండాలి, అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ వర్డ్. ఎక్కువ వెర్బులు ఉన్నప్పుడు దానిలో ఉండేటువంటి ఫస్ట్ వర్డ్ మాత్రమే మనం ఫైనట్ వెర్బ్ అంటాం. ఫైనట్ వెర్బ్ అని చెప్పి మనం అంటాం. ఓకే, రైట్. సో విల్ అనేది ఫైనట్ వెర్బ్. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. సబ్జెక్ట్ ఎవరు? హీ. టెన్స్ ఏంటి? టెన్స్ ఏ టెన్స్ అండి? విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. కాబట్టి 3 వెర్బులు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ వర్డ్నే మనం ఫైనట్ వెర్బ్గా తీసుకోవాలి. ఫస్ట్ వర్డ్ని మనం ఫైనట్ వెర్బ్గా మనం తీసుకోవాలి అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఫైనట్ వెర్బ్ అంటే మీనింగ్ ఇంగ్లీష్లో. ఓకే, రైట్. ఇప్పుడు మనం సెంటెన్సెస్ రాద్దాం. షీ విల్ గో. దే హ్యావ్ been studying. They have been studying here. ఇప్పుడు నాకు అందులో వెర్బ్ ఫ్రేజ్లు ఏంటో నేర్చుకుందాం. సబ్జెక్టు 2 వెర్బులు ఉన్నాయి. 2 వెర్బులు ఉంటే దాన్ని ఏమంటాను నేను? వెర్బ్ ఫ్రేజ్ అంట. 2 వెర్బులు ఉంటే దీన్ని ఏమంటాను నేను? వెర్బ్ ఫ్రేజ్ అని చెప్పి అంట. ఇందులో మనకి ఫైనట్ వెర్బ్ ఏది? ఇది ఫైనట్ వెర్బ్. ఇది ఫైనట్ వెర్బ్. ఎందుకంటే ఇది మనకి ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది. దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఫైనట్ వెర్బ్ ఏదయ్యా ఇక్కడ? విల్. ఓకే, కింద సెంటెన్స్లోకి రాయండి. దే హ్యావ్ బీన్ స్టడీయింగ్. హ్యావ్ బీన్ స్టడీయింగ్. 3 వెర్బులు ఉన్నాయి. 3 వెర్బుల్ని కలిపి నేను ఏమంటాను? వెర్బ్ ఫ్రేజ్ అంటాను. రైట్. కాబట్టి ఇప్పుడు దీనికి సబ్జెక్ట్ ఏదండి? వెర్బ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ వర్డే. ఎప్పుడు కూడా ఫస్ట్ వర్డే ఫైనట్ వెర్బ్ అవుతుంది. దీనికి సబ్జెక్ట్ ఎవరండి? దే. హ్యావ్ అనేది ఏ టెన్స్ చెప్తుందండి? హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్. కాబట్టి దీనికి ఒక సబ్జెక్ట్ ఉంది, అది ఒక టెన్స్ చెప్తూ ఉంది. కాబట్టి దాన్ని మనం ఫైనట్ వెర్బ్ అని చెప్పి అంటారు. ఫైనట్ వెర్బ్ అని చెప్పి మనం అంటాము. కాబట్టి ఈ విధంగా మీరు ఫైనట్ వెర్బ్ అంటే ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. ఫైనట్ వెర్బ్ అంటే ఏంటి, ఫైనట్ వెర్బ్ ఎలా నేర్చుకుంటాము మనం అనేది మనం ఇక్కడ చూసుకుంటా నేర్చుకుంటూ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటా. ఓకే, రైట్. కాబట్టి ఫైనట్ వెర్బ్కి ఒక సబ్జెక్ట్ ఉండాలి, అది టెన్స్ గురించి చెప్తూ ఉండాలి. అది ఎప్పుడు కూడా వెర్బులు చాలా ఉంటే కనుక ఫస్ట్ వర్డ్ మాత్రమే మనకి ఫైనట్ వెర్బ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను, ఏమంటే ఫైనట్ వెర్బ్ గురించి చెప్పారు, మరి నాన్ ఫైనట్ వెర్బ్ అంటే ఏంటి? నాన్ ఫైనట్ వెర్బ్ అంటే ఏంటి మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఫైనట్ వెర్బ్ అంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, అది టెన్స్ గురించి చెప్పాలి. నాన్ ఫైనట్ వెర్బ్ అంటే దానికి ఒక సబ్జెక్ట్ ఉండదు, అది టెన్స్ గురించి కూడా మనకి చెప్పదు. అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. దీని గురించి మనం నాన్ ఫైనట్ వెర్బ్స్ గురించి సపరేట్గా లెసన్ చేసుకుందాం. తీసుకోబోయే ముందు నాన్ ఫైనట్ వెర్బ్స్ అంటే ఏంటి అసలు? నాన్ ఫైనట్ వెర్బ్స్ అంటే ఏమంటారంటే ఇందులో 3 ఉన్నాయి. 1, 2, 3. జెరండ్, పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్. ఈ 3టిని కలిపి మనం నాన్ ఫైనట్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. ఈ 3టిని కలిపి ఏమంటాం మనం? నాన్ ఫైనట్ వెర్బ్స్ అంటాం. నాకు కుదిరితే కనుక వీటి మీద ఒక్కొక్క దాని మీద ఒక వీడియో చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు జస్ట్ ఒక హోల్గా నేర్చుకోండి. ఇది ఫైనట్ వెర్బ్ అంటే ఇది, నాన్ ఫైనట్ అంటే ఇది. ఫైనట్ వెర్బ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మీకు అర్థం కాకపోతే వీడియో 2-3 సార్లు చూడండి. ఇదేదో ఒకసారి అలా చూసేసి పక్కన పెట్టేసేది కాదు. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియోస్ అన్ని. మీరు వీడియో కనుక నా రెగ్యులర్గా మీకు రావాలంటే కనుక మీరు ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ కనుక మీరు కనుక క్లిక్ చేస్తే నేను పెట్టినప్పుడల్లా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయింది. ఈ వీడియో మీకు 5 o'clock వస్తుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ.